దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలోని అత్యంత పవిత్రమైన కోడె మొక్కుకు భక్తులు చెల్లించిన కోడెల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు డిమాండ్ చేశారు. రాజన్న కోడెల అక్రమ వ్యవహారంలో వరంగల్ జిల్లా గీసుకొండ పోలీసులు మంత్రి అనుచరులతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం పట్ల వారు స్పందించి రాజన్న ఆలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మంత్రి కొండ సురేఖ సిఫార్సు లేఖ ద్వారానే మంత్రి అనుచరుడు రాంబాబు 66 కోడెలను తీసుకెళ్లి ఇందులోని 28 కోడెలు గోవధశాలకు అమ్మాడని సాక్షాత్తు అక్కడి పోలీసులు తేల్చి సదరు మంత్రి అనుచరుడు రాంబాబుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు జైలుకు తరలించిన విషయం మీడియా ద్వారా బహిర్గతమైందని తెలిపారు. కేవలం రైతులకు మాత్రమే ఇస్తున్నామని ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి కొండ సురేఖ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి తాము నిరసన వ్యక్తం చేసిన రోజు చెప్పారని, మరి పోలీసులు అక్రమాలు తేల్చి నిందితులను జైలుకు పంపిన విషయంలో ఇప్పటికైనా అక్రమాలు జరిగాయని గుర్తించారా అని వారు ప్రశ్నించారు. సాక్షాత్తు మంత్రి అనుచరుడే అక్రమాలకు పాల్పడినందున వెంటనే మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడమే కాకుండా వివో వినోద్ రెడ్డిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ కూడా వేములవాడ రాజన్నకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుడిసె మనోజ్, రేగుల రాజ్ కుమార్, నామల శేఖర్, కోరెపు నరేష్, పృథ్వీరాజ్, వెంకటేష్ తదితరులున్నారు. రాజన్న కోడెల విషయంలో వాటిని అక్రమంగా తరలించిన విషయంలో మరి మొన్నటి రోజున ఈవో గారు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. కానీ నిన్న స్వయాన గీసుకొండ పోలీస్ స్టేషన్లో మరి దేవాదాయ శాఖ మంత్రి అనుచరుడైనటువంటి రాంబాబుపై కేసు నమోదు కావడం, మరి ఆ రాంబాబు అనే వ్యక్తి మరి మంత్రి గారి సిఫారసు లెటర్ ద్వారానే నేను ఈ 60 కోడెలను తెచ్చుకోవడం జరిగింది, దానిలో 28 కోడెలను మరి గోవధశాలకు అమ్ముకోవడం జరిగింది అని చెప్పి స్వయాన ఒప్పుకోవడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి వెంటనే దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. మరి దీనిలో భాగస్వాములు ఉన్నటువంటి దేవాలయ అధికారులపై మరి పూర్తి విచారణ జరిపి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మొన్న చూసుకున్నట్టయితే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు మీడియాలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మీరు స్వామివారికి చెడకోపం పెట్టే ప్రయత్నం, స్వామివారి కోడల్ని అమ్ముకునే ప్రయత్నం, స్వామివారి భక్తుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి, దేవాలయాలను అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించుకునే పద్ధతిని మానుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ స్వామివారికి క్షమాపణలు చెప్పి మరి వెంటనే మీరు మీ మంత్రివర్గం నుండి మీరు వైదొలగాలని చెప్పి మర్యాదగా వైదొలగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై.